అడవులనే ఆటపట్టుగా చేసుకుని జీవించే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు బయటివారికి వింతగా అనిపించినా అవి ఎంతో విశిష్టతను సంతరించుకుని ఉన్నాయి. అందుకే వారు విశిష్టమైన తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ భావి తరాలకు వాటిని వారసత్వంగా అందజేస్తున్నారు. అయితే వారు జరుపుకునే పండుగలు, ఇతర పూజా కార్యక్రమాలు వారి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గూడాల్లో పెర్సపెన్ ఉత్సవాలు గిరిజన సంప్రదాయం ప్రకారం వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివాసీ గిరిజనులు తమ పెద్ద దేవుడిగా కొలిచే పెర్సపెన్ ఉత్సవాలను ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో జరుపుకుంటారు. ఇందులో భాగంగానే ఈసారి కూడా 5 రోజుల వేడుకను జరుపుకుంటున్నారు. మండు టెండల్లో ఉపవాసం ఉంటూ తమ ఆరాధ్య దైవాలకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివాసీ గిరిజనుల్లోని 4, 5, 6, 7 సగలకు చెందిన గిరిజనులు ఇప్ప చెట్టుపై ఉంచిన పెర్సపెన్ను కిందికి దించి ఊళ్ళోకి తీసుకురావడంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ పెర్సపెన్ ఉత్సవంలో భాగంగా గిరిజనులు జరుపుకునే భేటింగ్ పూజలకు ప్రత్యేకత ఉంది. తమ ఇంటి కొత్త కోడళ్లను కుటుంబ పెద్దలు తమ దైవాలకు పరిచయం చేసే కార్యాన్నే భేటింగ్ అని పిలుస్తారు. ఇలా భేటింగ్ జరిగితే ఆ ఇంటి కొత్త కోడళ్లు ఇతర దేవతలను చూడగలుగుతారని, ఇది తరతరాల నుండి వస్తున్న ఆచారమని, దీన్ని కట్టుతప్పకుండా ఆచరిస్తున్నామని గిరిజనులు పేర్కొంటున్నారు. ఈ నార్ను మండల కేంద్రంలోని ఈ బాబిజారి దానుగూడ పటేల్గూడలో ఈరోజు గడ్బోరికార్ పేందూరు వారి ఊరేగింపు పెర్సపెన్ వాళ్ళ ఊరేగింపు ఈ కార్యక్రమంలో గడ్బోరికార్ వంశానికి చెందిన వాళ్ళ పేందూరు వంశస్థులు మరియు మా ఆడపడుచులు మరియు మా సోరియల్దారి వాళ్ళందరూ వచ్చి ఈరోజు ఈ గడ్బోరికార్ పెర్సపెన్ దేవతని ఈ యొక్క ఊరేగింపును విజయవంతం చేయడం జరిగింది. ఈ యొక్క దేవుణ్ణి ఉద్దేశించి ఈ భావ్యమాసం ముందే మాకు ఇది ఒక 5 రోజుల ముందే దీనికి మా గడ్బోరికార్ పేందూరు పరివార పెద్దలు అంతా మరియు సూర్యాల కలిసి దీనికి మొత్తం ఈ గ్రామంలో కూర్చొని ఏ విధంగా దానికి చర్చించడం జరుగుతుంది. ఈ దేవునికి ఉద్దేశించి పూసమాసంలో ఉంటుంది, భావ్యమాసంలో 2 మాసాలు జరుపుతాం జరుగుతుంది. మరియు దసరా మాసంలో ఇట్లానే దేవుని దగ్గర వచ్చి మేము మొక్కులున్నా కూడా తీర్చడం జరుగుతుంది. ఈ యొక్క దేవునికి ఉద్దేశించి ఈరోజు ఈ దేవుడు మొదలైన నుంచి మొన్న ఇది మా గడ్బోరికార్ పేందూరు వాళ్ళు వంశస్థులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మొక్కులు తీర్చడానికి ఒక రోజు ముందు వచ్చి మా బేతాలకు ఉంటాయి. ఇక్కడ మా గుండెల శివరిలో బేతాలు ఉంటాయి. బేతాల దగ్గర వచ్చి ఆ మొక్కులు తీర్చించడం జరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గిరిజన గూడాల్లో ఈ పూజలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం దానుగూడలో ఆ గ్రామానికి చెందిన గడ్బోరికార్ పెందూర్ వంశ గిరిజనులు ఘనంగా ఈ పూజలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా తూమ్, భేటింగ్, తంతులను నిర్వహించారు. కాగా ఈ పెర్సపెన్ ఉత్సవాలకు జిల్లాలోని ఆదివాసీ గిరిజన గూడాల నుండే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర నుండి కూడా గిరిజనులు తరలివస్తున్నారు. కాగా ఏడాది పొడవునా వివిధ రకాల పండుగలను జరుపుకునే ఆదివాసీ గిరిజనులు అందులో ఆటపాటలకు పెద్దపీట వేస్తారు. ప్రస్తుతం జరుపుకుంటున్న ఈ పెర్సపెన్ ఉత్సవంలోనూ గిరిజనులు ఉపయోగిస్తున్న సంప్రదాయ వాయిద్యాల హోరు, మహిళలు పురుషులు విడివిడిగా చేస్తున్న సంప్రదాయ నృత్యాలతో సందడి నెలకొంది.